హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అమ్మమ్మ ఊరు అయితే వెళ్తున్నాం. పలివెలండి. రావులపాలెంలో ఆగి పువ్వులు అయితే తీసుకున్నా, కనకాంబరాలు మల్లె పువ్వులు తీసుకుని బయలుదేరిపోయి కొత్తపేట అనుకుంటా ఇది. ఇక్కడైతే మా మావయ్య చేను అయితే ఉందంట. కొత్తిమీరని తీసుకురా అని ముందు రోజు ఫోన్ చేసి చెప్తే మా హస్బెండ్కి మర్చిపోయారు. వైజాగ్ వెళ్ళారనమాట. వేరే వాళ్ళకి చెప్పడం మర్చిపోతే వెళ్తూ ఉంది మీ మావేసేనా దాంట్లో పీకని పట్టుకెళ్ళొచ్చులే అన్నారు. సర్లే అయితే అనుకుంటే ఇక్కడ సేన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పీకుతూ ఉండగా ఇక్కడ రోడ్డు వారిన మొత్తం మీద ఫ్రూట్స్ ఏమన్నా అమ్ముకుంటారేమో వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళైతే మా హస్బెండ్ తిట్టేస్తున్నారు, ఏంటంటే అలా సేలో అడ్డపడిపోయి పీకేస్తున్నారు అని. మావోడేనండి, మావోడు సేనే అంటే అందరూ అలానే పీక్కు పట్టుకుపోతున్నారండి అని తిట్టేసుకుంటే అయ్య బాబోయ్ ఈయన కొత్తిమీర మాత్రమేనండి అన్నా సరే ఆయన ఊరుకోవట్లేదు. తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు తనైతే చెప్పారు, ఇలా మేము రాళ్ళ నుంచేనండి వస్తా అని చెప్తే ఎందుకంటే అందరూ అలా అని చెప్పి పీక్కుని పట్టుకుపోతున్నారండి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అతను తిడుతున్నాడని మా సాయి గారు చూడండి, వాళ్ళు డాడీని తిట్టేస్తున్నారని ఎలా చూస్తుంది ఆగిపోయి. నేను వీడియో తీయడం చూసి ఇంకా అతను అయితే వెళ్ళిపోయాడు అనమాట. అక్కడి నుంచి మేము మా అమ్మమ్మ ఊరు అయితే వెళ్ళిపోయాం పల్లెలో. ఇప్పుడు మా తాతయ్యకి పొద్దున్నే పెన్షన్ అయితే ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోతుంది. అలాగే మేమైతే తాళమ్మ కోళ్ళను కొయ్యడం మొక్కుకున్నామని చెప్పి మా మావయ్యని తీసుకున్నామంటే తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే గుడికి బయలుదేరిపోయాం. గుళ్ళో కాలు కడిగేసుకుని ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాం. 1 బై 1 అందరం కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం. మా కిషిగాడు అడావుడు చూడండి, వాడు కొట్టేస్తాడంట, కాయ ఇచ్చాడంట. అట్టిపళ్ళు కుదరదంట అడికి. వాళ్ళ డాడీ వెనకాల నుంచి ఉన్నాడు, ఎందుకు అక్కడి నుంచి ఉన్నా అంటే కొడతాను అన్నాడు. అలా అందరం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం. అమ్మవారు చూడండి చాలా చాలా బాగుంటాయి. ఫస్ట్ చిన్న విగ్రహం ఉండేది, ఇప్పుడు పెద్ద విగ్రహం. చిన్నది కూడా ఉంది, చూడండి ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన చీరనైతే కవర్లోంచి తీసేసుకుని అన్నీ రెడీ పెట్టుకుంటున్నా, గాజులు అవిని ఇలా రెడీ పెట్టుకుని లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాం. పొద్దుటే మొదలై దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ లేదు. వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది వీడియోలో చూస్తే. ఎందుకంటే మార్నింగ్ అసలు జనమే లేరు, ఈవినింగ్ అయితే ఫుల్ లైన్ అనమాట. ఎప్పుడు ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం, ఈ ఇయరే మార్నింగ్ వెళ్దాం అని చెప్పి మార్నింగ్ అయితే వెళ్ళాము. అమ్మవారు చూడండి, వాళ్ళమ్మ తల్లి. ఇలా హారతి ఇచ్చేసారు, హారతి వేసుకుని దండం పెట్టేసుకుని బయటకి అయితే వచ్చేసాం. పొక్కేస్తుందా కవర్లోని? ఆలేరా కిష్కడే చెందుడు వచ్చిడు కిష్కడు వచ్చిడు వచ్చిడు.
ఇదంతా చెరువేనండి. నా చిన్నప్పటి నుంచి కూడా చెరువు నేను చూసాను. ఇదే ఫస్ట్ టైం ఇలా ఎండిపోవడం. ఎందుకు ఇలా తీసేసారా అన్నది వాటర్ తెలీదు. ఇక్కడ చూడండి సాయి పోజులయితే ఒక్క మాదిరిగా ఇవ్వదు. ఇప్పుడు సాయి ఉన్నది అంతవరకు వాటర్ అయితే ఉండేది. అందుకమ్మా ఇదంతా వాటర్ ఉండేది కదమ్మా! ఇక్కడ ఫోటోలు దిగాం కదమ్మా! అని అయితే చెప్తూ అది కూడా ఇప్పుడు ఫోటోలు తీయంటుంది. 1 బై 1 అయితే వెళ్ళి ఫోటో అయితే తీసేసాను. ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇంటికొచ్చేసాము. ఇంటికొస్తూ ఉండగా మా తాతయ్య అయితే ఇక్కడ సైకిల్ వేసుకుని బయటికెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నారు. అది ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. పెన్షన్ డబ్బులు ఇచ్చారు కదా! ఎందుకు బయటికెళ్తున్నారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలానే టిఫిన్ చేసేసి కూర్చున్నాం. 11:30 ఆ టైం అవుతుంది. మా అమ్మ మా వదిన కూడా వచ్చేసారు. ఆటోకైతే వచ్చేసారు. మా చిన్ననే మా హస్బెండ్ బయటకి అయితే వెళ్ళారు పొలం. అక్కడి నుంచి మామిడికాయలు అయితే 2 తీసుకొచ్చారనమాట. ఒకటి పగిలిపోయింది కదా అని కోసేసి ఉప్పు కారం వేస్తామని కోస్తున్నా. చుట్టూ ఎక్కనమ్మా నేను డాడీ అంటున్నాడు ఇంకా పైకి ఎక్కి ఈ చెట్టు యాప్ చెట్టు ఎక్కాకుందే ఎక్కినే ఇంకా పైకి ఎక్క ఇలా జారుకుని వచ్చేసాను. ఉప్పు మా పెద్దత్త గారు అయితే చూడండి, మా పుట్టపిల్ల అయితే చూడండి. శిరీష గారండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తా. వీడియో కట్టంగా ఉంటుంది ఎప్పుడు ఇది ఎద్దులుతానా అని మాకు బయటికి తండి. శిరీష గారు అయితే వస్తున్నారండి, ఎంట్రింగ్ ఇచ్చారండి. ఎక్కడ వెళ్ళి తెలుద్దండి. వాళ్ళు చూడండి పెద్ద ఒక్కలాగా టేస్ట్ అయితే అయిపోతున్నారండి శిరీష గారు. చూసారు కదండి ఎంత బాగున్నాయో. గుమ్మడి పెళ్ళి మామిడికాయలు అంటండి, ఏదో మామిడికాయ అండి. బాబు తీయాలేంటి పొలం ఉందమ్మా. పొలం తీసుకో దాన్ని మామిడికట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కిషు ఇక్కడైతే మా అమ్మ మా తాతయ్య కష్టసుఖాలు అయితే చెప్పేసుకుంటున్నారు ఇద్దరుని. వీళ్ళిద్దరిలో నాగయ్య అంకుల్ అయితే ఎంటర్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు మొదలు పెట్టారనమాట. నేను వీడియో తీయడం అంకుల్ అయితే చూస్తారు. అయిపోమ్మ మేనకోళ్ళు యూట్యూబ్ లో పెట్టేస్తుంది అని అయితే అంటున్నారు. ఇక్కడ చూడండి మా వదిన జడ వేయి వదిన అని గంట నుంచి అయితే నన్ను తినేస్తుంది అని చెప్పి నేను వేసాను. ఒకసారి మోడల్ అయితే చెప్పింది, ఆ మోడలే నేను వేసాను అనమాట.
ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే చూపించు 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 ఏమమ్మ కొడుకుది ఫోటోగ్రాఫర్ అని తెమ్మంటారు ఏంటండి మీరు? వెనక నుంచి చూపించనాగే ఫోటో తెస్తాను ఆగొట్టు. అక్కడ ఉంటాయి అక్కడ ఉన్నాయి జోళ్ళు, అక్కడ జోళ్ళు ఉన్నాయంట్రా. జోళ్ళు అక్కడ ఉంటాయండి కిష్. నన్ను పాడేసింది పాప, గంటేసింది మెట్ల మంచి డమ్మని గంటేసింది. అడిగే అన్నాడు అయ్యో బొగ్గు గంటేసింది అమ్మ కిషు బాప గంటేసింది మెట్ల మీద పిల్ల మలుపుల అంటే ఎలా పెట్టినా అని చూస్తున్నాను. ఈ తీసిన పూలు ఎంత బాగున్నాయి. ఎలా పెట్టినా కింద నుంచి పైన పెట్టుకుంటా. ఇష్టం ఎలా పెట్టి ఎలా బాగుంటాయి ఎలా పెట్టు. అన్నయ్య మా నాన్న వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉండిపోయాం. అలాగా మా అన్నయ్య చర్ని అయితే వచ్చేసారు, కానీ మా నాన్నవారిని అయితే ఎక్కించుకుని వస్తున్నాడంట. ఇంకా రాలేదు, ఎందుకంటే రావులపాలెం వరకు వచ్చేసాక మా నాన్న ఫోన్ మర్చిపోయారు ఇంట్లో అన్నది గుర్తుకొచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫోన్ అయితే తీసుకొచ్చారంట, అందుకు లేట్ అయిపోయింది. మా నాన్నకు ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ అని వచ్చిందనమాట. మా అన్నకి ఇంకా టెన్షన్ మొదలైంది, ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది, వీళ్ళిద్దరూ వచ్చారు మంచి ఎండ్లో, నాకన్నా పావుగంట ముందు బయలుదేరిపోయారు అనే టెన్షన్లో పాపం మా పెద్దని అయితే ఏం తినలేదు. ఇలా వీళ్ళు భోజనం చేసేసిన తర్వాత మా నాన్న మా మావయ్య చేస్తున్నారు, మా మావయ్య వాళ్ళు కూడా చేసేసిన తర్వాత మేమైతే కూర్చుని తాతీగా అప్పటికే 2 అయిపోయింది. భోజనం అయితే చేసేసాం. భోజనం చేసేసిన గంట తర్వాత మా నాన్న వస్తూ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు, వెనిలా ఫ్లేవర్. అందరం కప్పుల్లో 2 స్పూన్లు వేసుకొని తినేసాం. ఇలా తినేసిన తర్వాత కాసేపు మా చిన్న మేనగాళ్ళతో ఆడుకున్నప్పుడు 4 అయిపోయింది. గుడికి వెళ్ళిపోదాం రండి అని అయితే మా నాన్న వాళ్ళు వెళ్ళలేదు కదా, మా పెద్ద అన్నయ్య మా నాన్న అయితే దర్శనం చేసుకోలేదన్నమాట అమ్మవారిది. అందుకని చెప్పి బయలుదేరైతే వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. ఇలా రెడీ అవుతూ ఉండగా మా పెద్దమ్మ కూడా వచ్చిందనమాట. మా పెద్దమ్మ పెదనాన్న అయితే వచ్చారు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే మిక్చరీ అండ్ స్వీటు. మేము ఎవరైనా తినలే, కానీ మా వదిన ముందు అయితే ఉన్నాయని చెప్పి వీడియో అయితే సరదాగా తీసాము. వీడు చూడండి వాళ్ళ చెల్లిని ముట్టుకుందని వారం పెద్ద పెద్ద కేకలు అయితే వేసేస్తున్నాడు. ఇలా అందరం రెడీ అయిపోయాం, వెళ్ళడానికి సిద్ధం. మా పెద్ద అన్నయ్య మా పెద్దమ్మ అయితే స్టోరీస్ చెప్పుకుంటున్నారు. ఇలాగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నేనైతే ఇలా సెల్ఫీ కింద తీస్తున్నానని చెప్పి మా పెద్దమ్మ అందరినీ లైన్లో నుంచుంటామని చెప్పి అంటుంది. ఇలా అందరితో ఒక సెల్ఫీ దిగేసి గుడికి అయితే బయలుదేరిపోతుంది. అంత దూరంగా పెడితే మోకాలు ఏమవుతున్నాయి చూపించిన. ఇలా గుడికి వెళ్తున్నాం. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే మిస్సింగ్, వాళ్ళు రాలేదు ఈ ఇయర్. మా అక్క అయితే గుడి దగ్గరకు అయితే వచ్చేసారు. మా అక్క కూడా ఇక్కడే ఉండేవారు, ఇప్పుడు కొత్తపేట వెళ్ళిపోయిన మీద తనైతే ఇంక గుడి దగ్గర ఉంటానని చెప్పిందంట, అందుకు గుడి దగ్గర అయితే కలిసింది. ఇక్కడ మా వదిన అమ్మవారికి పెట్టడానికి అయితే చీర అయితే కొనుక్కుంటుంది అనమాట. ఇదిగోండి తాళ్ళకి ఇవి కడుతున్నారు ఏంటి ఒడ్లు. అక్కడ వీడియో తీసేసుకుని ఇలా అయితే వచ్చేసాం. వస్తూ ఉండగా ఇక్కడ పుచ్చకాయలు అయితే కొనుక్కున్నారు. ఎంత మోసం అంటే అంత మోసం జరిగింది. పైన ఎర్రగా ఉండి పెట్టి లోపల తెల్లగా ఉండి పెట్టాడు అడుగున.
చదువుకు అస్సలు బాగోలేదు, 2 క్లాసులు కూడా వేస్టే. అలాగే ఇక్కడ మా కిషాంత్ గాడు ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఒక్కో బొమ్మ తెచ్చేస్తున్నాడు అని చెప్పి మా అన్నయ్య అయితే ఆడికి ఒక్కో బొమ్మ అయితే కొనడానికి అయితే వెళ్ళాడు. పులి బొమ్మ అయితే కొన్నాడు. వాడి ఇంటి దాకా కూడా ట్రైల్ కదండి, అక్కడే ట్రైల్ వేసేస్తున్నాడు రోడ్డు మీదకి ఇచ్చిస్తానికి. చూడండి, ఇలా కాదు తిప్పాలి అని చెప్పి ఒళ్ళు తిప్పిందని అది ఎక్కడ తీసుకుంటుందా అని అయితే దాని చేతికి లాగేసుకుంటున్నాడు. మాకు వెలిగిపోతుంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎదరికి వెళ్దామని చెప్పి కొంచెం ఎదరికి అయితే వెళ్ళాము. మా సాయి అయితే ఇంక ఈ కొను అయి కొను అని టార్చర్ అయితే మొదలైపోయింది. ఇక్కడైతే సరదాగా 20 రూపాయలకి 7 రింగ్స్ అన్నది తీసుకుని వేసాము. ఎవరికి పర్లేదు, అందరం వేసాం తలకోటి, ఎవరికి పర్లేదు. ఇక్కడైతే జంపింగ్ అయితే ఎక్కేసారు, వీళ్ళు స్టార్ట్ చేస్తారు గేమ్స్ అయితే. ఇక్కడ జంపింగ్ అయితే ఆడారు. వీడు పాపం పడిపోయాడు, వల్లి తలొచ్చి కిషిగాడికి తగిలేసింది అనమాట ముక్కుకి. అందుకు ఇంకా ఆడికి భయం వేసి వచ్చేస్తున్నాడు వాడు. ఇక్కడ చూడండి, చెరువు అనుకుంటా మరి మొత్తం మీద ఇది. ఏంటి గుర్ర పటక్కలు ఏమో అంటారంట వీటిని. పువ్వులు అయితే భలే ఉన్నాయి కలర్స్. ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, రియల్గా అయితే చాలా బాగుంది. మేము వచ్చామని చెప్పి కిష్కర్ కూడా వచ్చేసాడు మా దగ్గరికి. ఇలా మళ్ళీ ఇంకో గేమ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు, అది కూడా ఎక్కేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఇవి ఎంతండి? వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, కాసేపు ఆడుకుని వస్తారని చెప్పి మేమైతే ఎదురుకు వచ్చేసాము. వస్తువులు 20-30 కత్తిపేడ ఒకటి 10 రూపాయలా? ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ చిన్న చిన్న సామాగ్రిలు అయితే ఉన్నాయన్నమాట, కత్తిపీట కట్టని. అవి అయితే తీసుకున్నా. ఒక కత్తిపీట సాయి మన నుంచి ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట, చిన్న చిన్న సామాగ్రి కొనమ్మా అని చెప్పి. ఆన్లైన్లో సెట్ చూసుకుంటుంది కానీ నేను అంత రేట్ కొన్ను అని చెప్పి అయితే అన్నానని చెప్పి ఒక 100 రూపీస్తో ఇలా అయితే తీసాను. ఇది యాక్ట్ చేసేస్తుంది మా వారం. సాయి వాళ్ళకి కొన్నానని చెప్పి మా చర్ని కూడా తీసుకోమందని వాళ్ళ అమ్మ దానికి కూడా కొనేస్తుంది. మా చర్ని ఆడుకుంటుందో మా వదిన ఆడుకుంటుందో కూడా తెలియట్లేదు అనమాట. మా చర్నీకి నచ్చినవి తీయట్లేదని అలా అమ్మ మీద దెబ్బలాడేస్తుంది. ఇక్కడ చూడండి, కిషికాడు కళ్ళజోడు పెట్టుకుని స్టైల్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ మా వదిన ఒక కళ్ళజోడు అయితే కొనుక్కుంది, అది పెట్టుకుని అక్కడే వదిలేస్తుంది. నువ్వే కాదు నేనే పెట్టుకున్నా, నేను పెట్టుకున్నా. ఇప్పుడైతే పానీపూరి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మన పార్క్ లో అయితే అస్సలు బాగాలేదు, కానీ ఇక్కడ టేస్ట్ బాగుంది. కానీ నేను ఇప్పుడు తినలేదని చెప్పి మా వదిన ప్లేట్లో 2 అయితే నాకు ఇచ్చింది అనమాట. చాలా టేస్టీగా ఉంది. మొత్తం 9 ప్లేట్లు అయితే తినేసారు పిల్లలు పెద్దలు. ఇలా తినేసి ఇంక సిరిబొమ్మను అయితే తీసుకొచ్చేసారని చెప్పి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళిన మీద అస్సలు ఖాళీగా ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత లైన్ ఉందో, అస్సలు ఖాళీ లేదన్నమాట. మేము ఎప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళేవాళ్ళం, ఇలాగే లైన్లో నుంచోవాల్సి వచ్చేది. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిన మీద చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే ఇటు సైడ్ అయితే ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ చూస్తూ మా చర్నీ వాళ్ళు అయితే కుల్ఫీ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కాసేపు ఉండి మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్ళిపోయాం. అమ్మవారిని ఉయ్యాలు ఊపుతారు కాబట్టి, తాళ్ళెత్తి ఉయ్యాలు ఊపుతారు కాబట్టి అది చూద్దామని చెప్పి అటు సైడ్ అయితే వెళ్ళిపోయాం. చూడండి, మా అత్తగారు అబ్బాయి గురి చూసి మరి తుపాకీ పేల్చేస్తున్నాడు మా దొరగారి దగ్గర తీసుకుని. మంచి పండి కదీడు.
లేపేశారు కదా, ఉయ్యాలైతే కడతారు. ఆ కట్టేలోపు అమ్మవారు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. కట్టిన తర్వాత మళ్ళీ కట్టేశారనమాట. అమ్మవారిని అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇలా అమ్మవారు ఊగుతూ ఉండగా ముందు కలుపు చూడండి, చేతిలో పట్టుకుని మరీ కాల్చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అమ్మవారు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇద్దరు కలిపి ఊగుతున్నారు చూసారా. ఇలా ఉయ్యాలు ఊపేసిన తర్వాత లోపలికి తీసిపోయి అమ్మవారిని బొక్కలు అయితే కొట్టుకోవడం జరిగింది. చాలా బాగుంటది. కానీ మేము ఇంకా ఆగలేదు, అప్పటికే 8 అయిపోయింది. మళ్ళీ పిల్లలతో రియాల్ బయలుదేరి రావాలి కదా అని చెప్పి మేమైతే ఇంటికి అయితే వెళ్ళగానే మా వదిన దొరగడగా అయితే భోజనం తినిపిస్తుంది అని చెప్పి ఆగాం. ఈ లోపల మా అయ్యప్ప వచ్చాడు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై.